భార్యాభర్తల మధ్య జరిగే వ్యక్తిగత సంభాషణలను ఒకరి అనుమతి లేకుండా వేరొకరు రికార్డ్ చేస్తే అది సాక్ష్యంగా కోర్టులో చూపించొచ్చా? ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటుంది. చిన్న గొడవ జరిగినా సరే భవిష్యత్తులో అవసరం పడుతుంది అని చెప్పి భావించి కొందరు కాల్స్ రికార్డ్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి రహస్య రికార్డింగ్ చట్టపరంగా అనుమతించబడుతుందా అన్నది ప్రశ్న. ఈ అంశంపైన తెలంగాణ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పునిచ్చింది. భార్యాభర్తల కేసుల్లో ప్రైవసీ హక్కు ఎంత ముఖ్యమో ఈ తీర్పు మనకి స్పష్టం చేస్తోంది. కేసు వివరాల్లోకి వెళ్తే ఈ కేసు విడాకుల పిటిషన్కి సంబంధించింది. భర్త తన భార్య పైన క్రూయాలిటీ కింద విడాకులు కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు. తను వాదనలకు మద్దతుగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా సమర్పించాడు. వాటిలో భార్యతో మాట్లాడిన టెలిఫోన్ సంభాషణలకు సంబంధించిన రికార్డింగ్ కూడా ఉంది. అయితే కోర్టు దాన్ని స్వీకరించడానికి నిరాకరించింది. ముఖ్యంగా భార్య అనుమతి లేకుండా రహస్యంగా రికార్డ్ చేసినటువంటి సంభాషణలను సాక్ష్యంగా అంగీకరించలేము అని చెప్పింది. అంతేకాకుండా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65B కింద సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పింది. దాంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అంశాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే, ఒకరి అనుమతి లేకుండా ఇంకొకరు రికార్డ్ చేసిన టెలిఫోన్ సంభాషణలను వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే అవుతుంది అని చెప్పింది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 21 వ్యక్తికి జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను కల్పిస్తోంది. ఇది రైట్ టు ప్రైవసీ అనేది కూడా దాని కిందకే వస్తుంది అని కూడా చెప్పింది. అయితే 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జీవిత భాగస్వామి రికార్డ్ చేసినటువంటి టెలిఫోన్ సంభాషణలను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సాక్ష్యంగా తీసుకోవచ్చు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కానీ తెలంగాణ హైకోర్టు ఈ ప్రస్తుత కేసులో ఉండేటువంటి పరిస్థితులను పరిశీలించి ఇలాంటి సాక్ష్యాన్ని స్వీకరించలేము అని నిరాకరించింది. సో ఏదైనా సంభాషణను రికార్డ్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఎవిడెన్స్ గా ఉపయోగపడుతుందని మాత్రం చెప్పలేం. ఇలాంటి ముఖ్యమైన న్యాయ అవగాహన విషయాల కోసం లా డెస్క్ ని విజిట్ చేయండి. చట్టాన్ని తెలుసుకుందాం, మన హక్కుల్ని కాపాడుకుందాం.